హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పుచ్చకాయతో ఇంకొక వెరైటీ చేస్తున్నానండి. మొన్న పుచ్చకాయతో కేక్ చేశాను కదా, దాన్ని చూసి మా పిల్లలు బాగా నచ్చి మళ్ళీ ఈరోజు ఇంకొక వెరైటీ చేయమన్నారు. చూడండి పక్క నుంచి ఎంత గోల్ చేస్తున్నారో. ఈరోజు పుచ్చకాయకి ఒక బుట్టలాగా చేస్తున్నానండి. ఫస్ట్ చిన్న ఎడ్జ్ కట్ చేశానండి లాస్ట్లో పుచ్చకాయకి చూడడానికి. పైన అటువైపు ఇటువైపు స్ట్రైట్గా కట్ చేసి మధ్యలో ఒక పార్ట్ మాత్రం అలా ఉంచేసాను. చూపిస్తున్నట్టు చూడండి, అలా ఒక షేప్గా తీసుకొని దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మధ్యలో ఉన్న మొత్తం అదంతా పుచ్చకాయ లోపల ఉన్నంత అంతా తీసేసి పెట్టుకోవాలండి. చూపిస్తున్నట్టు తర్వాత మధ్యలో ఉన్న లోపల ఉన్న గుజ్జంతా ఒక స్పూన్తో రౌండ్ షేప్స్ అన్నీ తీసుకుంటున్నానండి. రౌండ్గా షేప్స్ తీసుకుంటున్నాను. రౌండ్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి స్పూన్తో. అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఇక్కడ గ్రేప్స్, కర్బూజా, అలాగే ఆరెంజ్ కూడా తీసుకున్నానండి. అన్నిటిని మంచిగా పీల్ చేసేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటర్ మిలన్ని కూడా అలా స్పూన్తో రౌండ్గా తీసుకుంటున్నానండి. ముక్కలు మొత్తం లోపల ఉన్న గుజ్జంతా అలా మొత్తం ముక్కలన్నీ తీసేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఫ్రూట్స్ అన్నీ అలా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్ కొన్ని కర్బూజా ముక్కలు, మనకి నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ గ్రేప్స్, పుచ్చకాయ ముక్కలు, అలా మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద పుచ్చకాయ ముక్కలన్నీ తీసి రౌండ్కి ఫిల్ చేస్తున్నానండి బుట్టంతా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పుచ్చకాయ చూసారండి ఎంత రెడ్గా ఉందో, స్వీట్గా కూడా ఉందండి. మా పిల్లలైతే మొన్న కేక్ చేసిన దగ్గర నుంచి పుచ్చకాయతో ఇంకా ఏదైనా వెరైటీ చేయమని చాలా అడిగారండి. ఇంకా అందుకని ఇలా చేశాను. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మొత్తం పుచ్చకాయ అంతా పెట్టేసిన తర్వాత సైడ్కి ఆరెంజ్ ఇలా డెకరేటివ్లే పెడుతున్నానండి. తర్వాత గ్రేప్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని ముక్కలన్నీ పెట్టేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ పెట్టిన తర్వాత బుట్ట మీద ఇలా డెకరేటివ్గా ఫ్లవర్స్తో పిన్ చేశానండి. తర్వాత హార్ట్ షేప్లో గ్రేప్స్ని హార్ట్ షేప్లో కట్ చేసి ఇలా పెట్టానండి. ఎలా ఉంది? చూడటానికి క్యూట్గా ఉంది కదండి. ఇప్పుడు బుట్ట మీద హార్ట్ షేప్ కూడా కట్ చేశానండి, కానీ కొంచెం ముందే కట్ చేసినట్టయితే నీట్గా వచ్చేది. బుట్టంతా చేసిన తర్వాత కట్ చేశాను కదా, కొంచెం నీట్గా రాలేదు. కానీ మా పిల్లలకి చాలా నచ్చిందండి. నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.